హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఎపిసోడ్ హైలైట్ పాయింట్ మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా 9 మంది సెలబ్రిటీస్, 6 మంది కామన్ మ్యాన్ పీపుల్ అయితే వచ్చారు. సో నిజంగా హైలైట్ పాయింట్స్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ అయితే కొంచెం డిఫరెంట్గా బాగుంది చూసే కొద్దీ. సో ఇక్కడ కామన్ మ్యాన్ పీపుల్లో హైలైట్ కంటెన్షన్ చూడంటే మాస్క్ మ్యాన్ అయితే హైలైట్గా చూస్తున్నాడు. సెలబ్రిటీలు అయితే బర్నీ, తర్వాత సుమన్ శెట్టి, హిమాలయ, వీళ్ళ ముగ్గురు అయితే నెలకు కొంచెం హైలైట్గా అనిపిస్తున్నారు ఈ సీజన్లో. సో మొత్తం చూద్దాం ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ చెప్పవలసిన పద్ధతి ఏమిటంటే, ఒక సినిమా నరసింహనాయుడు నరసింహలో లక్ష్మీపప్ప సాంగ్ ఉంది కదా, దాంట్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్ అయితే దీంట్లో వచ్చింది బిగ్ బాస్ సీజన్ 9లోకి. చాలా కొన్ని సంవత్సరాలు, దాదాపు 20 years పైన అవుతుంది అనుకుంటా, 25 years పైన అవుతుంది సినిమా వచ్చి. ఇప్పుడు ప్రత్యక్షమైంది, తను చూడడం ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇంకా ఇమ్మాన్యుల్ అయితే కామెడీ బాగా చేస్తున్నాడు. అసలు ఇమ్మాన్యుల్ గురించి చెప్పుకోవాలంటే, ఒక చిన్న సైడ్ యాక్టర్ నుంచి వచ్చి బిగ్ బాస్ సీజన్ 9లోకి పార్టిసిపేట్ చేస్తున్నాడంటే చాలా గ్రేట్ కదా. సో ఇలాంటి ఇంకా డిఫరెంట్ కంటెస్టెంట్స్ అయితే చూస్తున్నాము. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 9 అయితే డిఫరెంట్గా అయితే ఉంది. హౌస్గా చెప్పవలసిన పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు నుంచి మొత్తం ఆ టాస్క్ అయితే అసలైన ఆట మొదలవుతుంది కాబట్టి యువర్ పర్ఫార్మెన్స్ ఏంటి ఉంది మనం చూసే తెలిసిపోతుంది. సో ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను బిగ్ బాస్ ఉంటాడని చెప్పాను. సో ఈవెన్ టెస్ట్లు ఇస్తారు కొంచెం ఇంట్రెస్ట్ అమ్మా అని చూసే కొద్దీ. సో ఏం ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది. సో చెప్పడం ఒక తీరు వేరేగా ఉంటుంది, ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది. సో ఈ సీజన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆ సీజన్. సో మొత్తానికైతే కొన్ని సీరియల్స్, కొన్ని కామన్ మ్యాన్, కొన్ని సినిమా యాక్టర్స్ అయితే తీసుకొని వచ్చారు బిగ్ బాస్ సీజన్ 9లోకి. సో ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ చేయండి. సో నా వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో.